చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. వికోట రహదారిపై వెళ్తున్న స్కూల్ బస్సు సెట్టిపల్లి వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుపై పడింది. ప్రమాదం సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులున్నారు. చిత్తూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కుప్పం వీకోట రహదారిలో సెట్టిపల్లి దగ్గర విద్యుత్ స్తంభాన్ని ఏవీఆర్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. మోహన్, ప్రమాదానికి కారణాలు ఏమైనా తెలిసాయా? విద్యార్థులకు అందరూ క్షేమంగానే ఉన్నారా? విజిత ఏ రకమైనటువంటి ప్రమాదం జరగకుండా బయటపడడానికి కారణం ఆ సమయంలో కరెంట్ లేకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు తోలడంతో ఏవిఆర్ స్కూల్ కి సంబంధించినటువంటి వాహనం అది 20 మంది విద్యార్థులు తోలుతున్నటువంటి వాహనం డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ఎదురుగా ఉన్నటువంటి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడం జరిగింది. ఆ సమయంలో కరెంట్ లేకపోవడంతో విరిగిపడినటువంటి విద్యుత్ స్తంభంలోంచి తెగిపడిన వైర్లు బస్సు మీద పడినా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా విద్యార్థులందరూ కూడా క్షేమంగా బయటపడడానికి అవకాశం కలిగింది. లేకపోతే ఒక పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వారందరూ కూడా వాపోతున్నారు. ఎవరైతే డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారో అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారందరూ కూడా డిమాండ్ చేయడం, పాఠశాల యాజమాన్యాన్ని కూడా నిలదీయడం జరిగింది. ఉదయం స్కూల్ కు వెళ్తున్నటువంటి సమయంలో కుప్పం వీకోట మార్గంలో ఈ ఘటన జరిగింది. మొదట అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. విద్యుత్ వైర్లన్నీ కూడా స్తంభం విరిగిపడడంతో తెగిపోయినటువంటి పరిస్థితి. దాంతో ఎక్కడ కరెంట్ పాస్ అవుతుందో, ఏం జరుగుతుందో సహాయం చేయడానికి కూడా వెళ్ళడానికి భయపడినటువంటి పరిస్థితి. అయితే విద్యుత్ సరఫరా ఆ టైంలో లేకపోవడంతో అదృష్టం కొద్దీ ఏ రకమైనటువంటి దుర్ఘటన జరగలేదు. సో 20 మంది విద్యార్థులున్న ఆ బస్సులో ఆ డ్రైవర్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటే, ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన డ్రైవర్ ఇలా ప్రవర్తించడం పట్ల స్కూల్ యాజమాన్యం ఏమంటుంది? స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడే విద్యార్థులందరూ కూడా భయభ్రాంతులకు గురై ఆహాకారాలు చేసి వారందరూ కూడా భయపడిపోయినటువంటి సంఘటన జరిగింది. దాంతో విద్యార్థులందరినీ కొంతసేపు అక్కడే చేతి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు అక్కడ చేరుకునే పాఠశాల యాజమాన్యాన్ని కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా బస్ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలి, లేకపోతే తామే కేసు పెడతామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. మొత్తం మీద అయితే అతనికి ఇప్పుడు మందలిస్తున్నారు. ఈ కేసు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సో విజువల్స్ లో మనం చూస్తున్నట్టయితే పిల్లలందరూ కూడా చాలా చిన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోలేని వయసు వాళ్ళది. సో దీనికి సంబంధించి పేరెంట్స్ ఏమంటున్నారు? పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు 20 మందికి కూడా ఏ రకమైనటువంటి గాయాలు లేదు. ఒక్క బాలుడికి మాత్రం స్వల్ప బ్రేక్ వేసి ఢీకొట్టిన సంఘటనలో ముందర కూర్చున్న పిల్లడికి చిన్న గాయమైంది. అది నెగ్లిజిబుల్ థింగ్ గా కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఆహాకారాలు చేయడం, ఏం జరిగిందో తెలియకుండా పోయే పరిస్థితి రావడం, భయపడి కేకలేయడంతో కొంత భయాందోళనకు గురయ్యారు. ఆ భయం నుంచి మళ్ళా నార్మల్ స్థితికి వచ్చేంత వరకు వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి వారి కుటుంబీకులకు అందరికీ కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ మోహన్.